మారు మనసు లేదు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు? బాగా భూలోకంలో ఖానా పీనా జల్సా కన్నా మజా కన్నా రే ఫుల్గా తింటూ వచ్చినాడు. ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, అది మనసుకు పట్టని మాట. ఇది అంతా గాలి మూట, అది మనసుకు పట్టని మాట. ఈ లోకం మనదే కాదు, మన తోటి ఏది రాదు. ఈ లోకం మనదే కాదు. కాబట్టి మనది కాదు, ఏమి తీసుకుపోలేము. ఒట్టి చేతులతో వచ్చినా ఒట్టి చేతులతో పోవాలి. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన వాడు, రక్తాన్ని ఉడికించిన వాడు, చావు సమయం దగ్గర వచ్చినప్పుడు తన ప్రియమైనటువంటి సైన్యాన్ని పిలిచి, అయ్యా నాకు ఒక సహాయం చేయాలని. చెప్పండి అయ్యా మహారాజ్, చెప్పండి. ఏం లేదు, ఇంతకాలాన్ని తెలుసుకున్నాను నేను, నన్ను బాక్స్ లో పెట్టి ఊరేగిస్తారు కదా. అవును, ఈ రెండు చేతులు బయట పెట్టి బాక్స్ కు బయట తిప్పండి ఊరంతా. అడుగుతారు, ఏమయ్యా అలెగ్జాండర్ చేతులు బయట పెట్టినానంటే అన్నాడు. ఏమని చెప్పానంటే, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒట్టి చేతులతో పోతున్నాడు చెప్పండి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒట్టి చేతులతో పోతున్నాడు చెప్పండి. అట్లనే ఆయన చేతులు బయట పెట్టి ఊరేగించి అడిగిన వాళ్ళకంతా చెప్పి ముడిచిపెట్టేసిన. అంటే చావు ముగింపులు కనుక్కున్నాడు. నేనేమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని ప్రేమిన వాళ్ళ ఆలోచించి. కానీ ఈ ధనవంతుడు అక్కడ రాయబడింది, ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి చూశాడు. ఇంగ్లీష్ లో బాగుంది, హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. ఎక్కడ కళ్ళు తెరిచినాడు తెలుసా? పాతాళము. ఇక్కడ కళ్ళు మూసినాడు, అక్కడ కళ్ళు తెరిచినాడు. చూడండి ఎట్లుందో. ఇక్కడ కళ్ళు మూసినాడు, అక్కడ కళ్ళు తెరిచినాడు. ఎక్కడ కళ్ళు తెరిచినాడు? పాతాళం. ఏమంటున్నాడు? అయ్యా అబ్రహమా, ఈ అగ్నికి తట్టుకోలేకపోతున్నాను, నోరు ఎండిపోతుంది. బాగా ఏసీలో ఉండి ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగినోని ఒక్క చుక్క నీళ్లు దొరకడం లేదు. ఒక డ్రాప్ ఎవరితో పంపించాలంట? లాజరుతో ఒక డ్రాప్ చుక్క పంపించు. ఎందుకంటే మా పక్కనే ఎంగిలిపోయిన ఎంగిలి మెతుకులు రొట్టెలు తిన్నాడు. మా మీద కొంచెం కట్టస్యం ఉంటుంది ఆయన. కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు లోకంలో అనుభవించినావు, తిరిగినావు. చదవండి అన్నమాట, లూకా సువార్త 16 త్వరగా. 16 అంటున్నావు కానీ ఎత్తుకుదానికి ఏమైంది? వెతుకుడు మీకు దొరుకును కదా. 16 అంటానే ఉన్నాడు. ఎదిగితే ఏమైంది? 22వ వచనం, 22. ఆ దరిద్రుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాల్గొనబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా కనికరపడి తన వేలి క్రొనను నీళ్లలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని. చూడండి, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలేస్తున్నా. అయ్యో 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 కేకలేస్తున్నా. ఎందుకాడ కేకలు? ఇక్కడ కళ్ళు మూసినోడు ఎక్కడ కళ్ళు తెరిచినాడు? పాతాళం. ఇక్కడ ప్రభువా పాపిని అని కేక వేయలేదు కాబట్టి అక్కడ కేకలేస్తున్నా. గుర్తుపెట్టుకో, యేసయ్యా పాపిని అని కేక వేస్తే అక్కడ కేక తప్పించుకుంటాం. ఇక్కడ మారు మనసు పొందితే, ఇక్కడ కళ్ళు తెరిస్తే అక్కడ కళ్ళు తెరవాల్సిన పని లేదు. కళ్ళు తెరవడం అంటే మారు మనసు పొందాలి. చూడండి, పేదవాడు, అన్నం లేదు, బట్టలు లేవు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు. ఎందుకు నమ్ముకున్నారా నాయనా? నేను నిత్య జీవం కొరకు నమ్ముకున్నాను. బట్టల కోసం, తిండి కోసం, ఆరోగ్యం కోసం, ఇంటి కోసం నేను నమ్ముకోలే. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయండి. ఎంత అనారోగ్యం! కుక్కలు నాకుతున్నాయంటే ఒళ్ళు నిండా బట్ట కూడా లేదు. ఇల్లు లేదంటే పంచలో ఉన్నాడు. ఇల్లు లేకపోయా, కడుపుండే భోజనం లేకపోయా,
శరీరంలో బట్ట లేకపోయా, శరీరంలో ఆరోగ్యం లేకపోయా, ఎందుకు నమ్ముకున్నాడు? ఆత్మరక్షణ కొరకు అంటారు కదా. నువ్వు అక్కడ బహుగా సుఖపడినవరా నాయన, ఇక్కడ ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ సుఖం అనుభవించినవాడు అక్కడ యాతన పట్ట, అక్కడ కష్టాలు అనుభవించినవాడు ఇక్కడ అంతే, ఇంకేం లేదమ్మా. ఇక్కడ నీ ఇష్టం ఏమైనది ఆటలాడు, బాగా సుఖించు, రోజు నీ ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తిను, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగు, ఖానా పీనా జల్సా కన్నా మజా కన్నా అంత కరో. అయితే మరణం వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు కళ్ళు తెరలా, ఇక్కడ మారుమోసు పొందలేదు కాబట్టి అక్కడ ఏడుపు తప్పదు. కానీ అక్కడ ఏడ్చిన పాపాలు ఒప్పుకున్న క్షమాపణ గుర్తుపెట్టు. ఇంకో తలపు చెప్తున్నాను, ఒక పాపి తన అన్నదమ్ముల కొరకు అంత ఏడుస్తున్నాడే, ముందు తన కొరకు అడిగినాడు, జవాబు లేదు. రెండవది తన అన్నల కొరకు, అయ్యా నాకు ఎంతమంది? 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా, ఆ నరకానికి రాకుండా లాజర్ గారిని పంపించండి. ఒక పాపి అన్నదమ్ముల కొరకు అంత ఏడుస్తా ఉంటే బ్రతికుండా నీవు నీ వాళ్ళ కొరకు ఏడుస్తున్నావా? ఆలోచించి చూడండి. కనుక ఇక్కడ కళ్ళు మూసినాడు, అక్కడ కళ్ళు తెరిచిన, చెవులు ముగిస్తున్నా. మిషనరీ ఒక ఆమె కుక్కను పెంచుకుంది, అది పిల్లలు పుట్టే 5 కుక్క పిల్లలు పుడతానే కళ్ళు తెరవు, అవి 6 రోజులు 9 రోజులు తెరుస్తాయి. ఇప్పుడు చూసింది, ఏంటయ్యా గుడ్డి ఉన్నట్టున్నాయి, పారేయాలి. లేదమ్మా తెరుస్తాయి. 15 రోజులైంది, 20 రోజులు, 30, 60 రోజులు కళ్ళు తెరవలే. తీసి బయట పారేయా, అమ్మా చూద్దాం, నో నీ పనిలో తీసేస్తానేమన్నా. అన్ని బుట్లో పెట్టుకున్నాడు, బోట్ ఎక్కినాడు, జలపాతం దగ్గర పోయినాడు, కుమ్మరించినాడు. కుమ్మరించిన ఒక దృశ్యం చూశాడు, విచారంగా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఆమె అడిగింది, ఏంటి అలా ఉన్నా చెప్పు. ఏంటి లేదమ్మా, చివరి సమయంలో చూసిన కళ్ళు తెరవలే. ఎప్పుడైతే నీళ్ళలో పడతానో కళ్ళు తెరిచి మునిగిపోయినాయి. అప్పుడు ఎవరు రక్షిస్తారు? ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచినాడు? ఎవరు రక్షిస్తారు? కుక్క పిల్లలు ఎక్కడ కళ్ళు తెరిచినాయి? జలపాతం. ఎవరు రక్షిస్తారు? నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావు? క్రిస్మస్ రోజు తీర్మానం చేసుకో, ప్రభు నీ హృదయంలో చేర్చుకో, పశ్చాత్తాపడు. ప్రభుని ఎరిగిన దేవుని బిడ్డ పరిశుద్ధమైన జీవితంతో ప్రభు కొరకు జీవించు. ఎలాంటి జీవితం కోరుకుంటున్నాడు? ఈ మాట ముగిస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అది సంగతి. నీవు దేవుని బిడ్డవు కదా. ఈ చేతులు, కాళ్ళు, దేహము సజీవ యాగంగా ఎవరు సమర్పించుకోవాలా? దేవుని వాక్యం. నిన్ను తయారు చేసిన దేవునికి ఉండాల. ఈ చెవులు ఎవరివి? ఈ ముక్కు ఎవరిది? ఈ చేతులు ఎవరి? ఈ కాళ్ళు ఎవరి? నేను ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉద్యోగులు చేసేటప్పుడు హిందూపురం మీటింగ్స్ వెళ్ళినా. బస్ స్టాండ్ లో వచ్చి కూర్చున్నా. నేను, ఇంకొక ఆయన, నా భార్య, ఇంకో సోదరు ఆనందరావు అని ఆయన భార్య అక్కడ కూర్చో ఉన్నారు. ముస్లింస్ అక్కడ ఎక్కువ ఉన్నారు హిందూపురంలో. హిందీలో మాట్లాడే దేగరే పాప్ క్యా హువారే, చిన్నతనంలోని భర్తలు 2 చచ్చిపోయినారు రా. నా భార్యను ఇంకొక ఆమె 2 చూసి అంటున్నారు. నాకు ఉర్దూ కొంచెం వచ్చు, నా భార్య కూడా ఉర్దూ వచ్చు. మంచి పరీక్ష జరిగింది. ఇప్పుడు ఏం చెప్తాను చూద్దామని చూస్తున్నా. ఇలా చూసి, ఎందుకంటే ముక్కులో ఏం లేవు, చేతుల్లో ఏం లేవు, కాళ్ళకి ఏం లేవు, ఏమైనా ఫాలో అయ్యలేను. అరే బాప్, అరే పాప్, అరే మరది గయ కట్టరే, భర్త తెచ్చుకునే అంటారా. ఈయనంటే అవురా, చిన్న వయసులో పోయినారా వీళ్ళకు. 25-30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తాను. అప్పుడు నా భార్య అందుకుని, బాబు అంటేనే, అమ్మా అది ఆయన ఉండడే, అప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన నా భర్త, ఆయన నా భర్త, మేము యేసుప్రభువుని నమ్ముకున్నామయ్యా, సజీవ యాగంగా మా దేహాలు దేవునికి సమర్పించుకున్నాం, కానీ మేము భర్తను పోగొట్టుకుని యాగ లేవయ్యా. ప్రియులారా, గుర్తుపెట్టు, పరిశుద్ధత ఎన్నటికీ నీకు అనుకూలము.
ప్రార్థన చేసుకో. ముఖాల మీదకి రండి, కళ్ళు మూసుకో, చదువు చేయొద్దు, ఉన్న పాటనే. నా పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధికో రక్షక. నా పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధికో రక్షక. ఉన్న పాటనే వస్తున్నావా సహోదరి? యేసు ప్రభు, కొడుకా, నా కూతురా, నీ హృదయం నాకు. ఆ మహారాజు వచ్చి తలుపు తట్టింది, ఆవిడ త్రోసివేసింది. ఇంకొక ఆవిడకి ఛాన్స్ వచ్చింది. త్రోసివేస్తావా బిడ్డ? గుండె బాదుకుంటావు. హృదయం అనేది తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాడు. ఎవడైనా తలుపు తీస్తే నేను అతని ఎదుకు వచ్చి అతడు నేను కలిసి కూర్చొస్తాను. హృదయం అన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధం. తడతా ఉన్నాడు. చెడిపోయిన నీ హృదయం రిపేర్ చేసి యేసు ప్రభువే. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. లోపడం వల్లని ప్రజల వైపు నా చేతులు చాపి ఉన్నాయి. అమ్మా, సిలువలో నీ గురు ప్రాణం పెట్టిన ప్రభు నిలబడి పిలుస్తున్నాడు. బిడ్డ, కుమార కుమార్తె, నా బిడ్డవే, నా కూతురువే, కానీ హృదయం నాకు లేదు. ఇక్కడ కళ్ళు తెరవకపోతే అక్కడ కళ్ళు తెరుస్తావు. యేసయ్యా పాపిని అని ఇక్కడ కేక వేయకపోతే అక్కడ కేకలేస్తావు. నీ ఇష్టం. మరణము జీవముని ఎదురు పెట్టాడు. ఏం కోరుకుడు? కోరుకు. ఆశీర్వాదం శాపం రెండు పెట్టాడు. కోరుకు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ దుష్టత్వం నిన్ను విడిపించడానికి యేసుప్రభు వచ్చినాడు. యేసుప్రభు తలను చూడు. యేసుప్రభు యొక్క డొక్కులో బల్యంతో పొడవబడ్డాడు. అమ్మా, ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారు? ఇంతగా ప్రేమించిన ఉన్నారు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిజ జీవముని చుటకే సాక్షుండు సజీవుడాయే. కనుక ప్రభు నీ హృదయం తడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ రోజున నీ హృదయంలో పుట్టాలని ఇష్టపడుతున్నాడు. ఇంకొక వాక్యం విన్నావా? నిజమైన మార్పు ఈ రోజు కావాలని కోరుకుంటున్నావా? ఇప్పుడే కళ్ళు తెరవాలనుకుంటున్నావా? ఇప్పుడే ప్రభువుకు నీ హృదయంలో చోటు ఇవ్వాలనుకుంటున్నావా? ఆ పాఠశాల కారు యజమానుడు తనకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోలే. నువ్వు పోగొట్టుకుంటే నీ ఇష్టం. కళ్ళు మూసుకో, పశ్చాత్తాపడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ స్థితి ఎలాంటిదైనా సరే నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. నీ బాధ తొలగిస్తాడు. అవునమ్మా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నల్ల కష్టం ఎక్కువ కాదు. నువ్వేది తెచ్చుకున్నావు అది ఆశీర్వాదం కాదు బిడ్డ. దేవుడు నీకు ఇచ్చేది ఆశీర్వాదం. గుర్తుంచు. ఈరోజు ప్రభువుకు సజీవ యాగంగా నీ దేహాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు బిడ్డ, ఒకవేళ రక్షించబడలేదా? మారు మనసు పొందలేదా? ఇప్పుడే తీర్మానం చేస్తున్నావా? అడుగు. మోకాలు వచ్చి ప్రభువా తిట్టావు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయం నీకు రా అని అడుగు. అవునమ్మా, నా ఇద్దరికి వచ్చు వాడిని నేను త్రోసివేయనన్నాడు. ఎంత ప్రేమ గలవాడంటే, తప్పిపోయిన కుమారుడు, వాడు ఇంకా దూరంలో ఉన్నాడు. అయ్యా, నీ కొడుకు అనిపించుకునే యోగ్యత నాకు లేదయ్యా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానయ్యా అనే తీర్మానంతో వచ్చినాడు. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ పోయి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా, దేవుడి ప్రేమ ఇది అమ్మా. నీవు నీ పాపంలో చనిపోవడం యేసు ప్రభువుకి ఇష్టం లేదు.
భూ సంబంధమైన ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నావు. కాదమ్మా, ఒక్క పాప క్షమాపణే నిజమైన ఆశీర్వాదం. ఈ ఒక్క ఆశీర్వాదంతో నీకు పరలోక రాజ్యం చేరగలవు. నిజంగా నువ్వు తీర్మానం చేస్తుంటే ఈ క్రిస్మస్ దినాన అబ్బా నిజంగా క్రిస్మస్ నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఇంతవరకు కాదు, ఈ రోజే మొట్టమొదటిగా నువ్వు తీర్మానం చేస్తుంటే పడిపోయిన నీ జీవితానికి, పాపంతో ఉన్న నీ జీవితానికి ప్రభుకి ఇవ్వడానికి తీర్మానం చేస్తుంటే నాతో పాటు అందరూ పలకండి, యేసు ప్రభువా నిజముగా నేను పాపం, చెడిపోయిన వ్యక్తిని బాగు చేసే దేవుడు, ప్రభువా పాపిని క్షమించండి. ఇక్కడ కళ్ళు తెరవకపోతే పాతాళంలో కళ్ళు తెరవాల్సి వస్తుంది. ఎరిగిన వాడనై ప్రభువా పాపిని క్షమించండి. యేసయ్యా నువ్వెవరో నాకు అర్థమైంది, నా హృదయంలోకి రా. ఇంతవరకు నేను తునీకరించాను, నీకు లోబడలేదు, నన్ను క్షమించు. నాతో మాట్లాడినావు అయ్యా పాపిని తండ్రి, నా హృదయంలో పుట్టాలని నాతో మాట్లాడినావు. నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నా పాపాలు క్షమించు. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అట్లే ఉన్నాయి. ఎవరైతే నిజంగా తీర్మానం చేశారో క్రిస్మస్ రోజున మీ కుడి చేయి చూపించి మీకు ప్రార్థన చేస్తారు. అటు చూడదు. సహోదరుడా నీ పాపం నుండి దేవుడు నిన్ను విడిపించునుగా. సహోదరి పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగించునుగా. సహోదరి ప్రభు నిన్ను కూడా రక్షించునుగా. సహోదరా దేవుడు నిన్ను రక్షించునుగా. ఇంకెవరు సిగ్గుపడద్దు, భయపడద్దు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ దుష్టులను విడిపించడానికి యేసు ప్రభు పుట్టాడమ్మా. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకే ఆశీర్వాదం లేకపోతే నీ పిల్లలకి ఎట్లా వస్తుంది చెప్పు? నిన్ను దీవించాలని నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి నిన్ను దీవించుగా, సహోదరి నిన్ను దీవించుగా, సహోదరి చెల్లి ప్రభు నిన్ను దీవించుగా, అమ్మా ప్రభు నిన్ను దీవించుగా. ఇంకెవరు సిగ్గుపడద్దు, భయపడద్దు, కనబడదంటూ చేసి చూపించు. ఇంకెవరైనా ముగిస్తున్నా. ఎవరైతే చేతులు ఎత్తినారో వాళ్ళు లేచి నిలబడితే మీ కొరకు ప్రార్థన చేస్తారు. మిగతా వాళ్ళంతా కళ్ళు మూసుకోండి. అటు చూడొద్దు. చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు. దేవదూతలు ఎదురు నిలబడ్డాం, సంఘం ఎదురు నిలబడ్డాం, సాధారణ శక్తులు ఎదురు నిలబడ్డాం. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ పాపను విడిపిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. సహోదరి నిన్ను దుష్టుతో విడిపించి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ప్రభు ఈ రోజు నుండి. ఇంకెవరు మనసులో ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు. దేవునికి విరోధమైన ప్రతిదీ విడిచిపెడతానని చెప్పు దేవునితో. ప్రభా నీకు ఇష్టమైంది, నీకు విలువైంది, ప్రీతికరమైన సేవ చేస్తాను. నా విధానంలో కాదు, నా సేవ కంటే నేను ముఖ్యం. నీకు తీర్మానం చేసి ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన మా ప్రభు యేసయ్యా వందనాలయ్యా. అవును, ఎంత గొప్ప భాగ్యం. ఆ పాతాళంలో కేక తప్పించుకోవడానికి ఇక్కడ కేక వేసిన బిడ్డలను బట్టి వందనాలు. అక్కడ కళ్ళు తెరవకముందే ఇక్కడ వాళ్ళ కళ్ళు తెరవగలిగినారు. స్తోత్రం. ఆ యొక్క 26-23 వచనం ప్రకారం కుమారుడా కుమార్తె నీ హృదయం నాకి అన్న మాటకు వాళ్ళు లోబడుతున్నారు. స్తోత్రం. హృదయమైన తలుపులు నీరు తడుతున్నా వారు లోబడ్డారు. స్తోత్రాలు. దీవించు, వారిని క్షమించు, విడిపించు, రక్షించు. వారిని దుష్టత్వం విడిపించి వారిని ఆశీర్వదించడానికే వచ్చినావు కదా ప్రభువా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బ్లెస్ ఎవ్రీబడీ. యేసు నామమున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు ఆయన. ధైర్యంగా లేచి నిలబడ్డారు క్రిస్మస్ రోజున. యేసయ్యా బెత్లెహేములో పుట్టావు, పశువుల భాగంలో పుట్టావు. ఇక్కడ నిలబడిన ప్రతి హృదయంలో యేసు నామమున నువ్వు పుడుతున్నాను. ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేతులు తాకండి. వారి మనోనేత్రాలు తెరవజేయండి. మీ దీవెనలకు వారిని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. కూర్చోండి.
ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. నీ ప్రేమ చేసుకుందాం. ఒకరు మీకు రండి. ప్రియమైన మా తండ్రి యేసునామమున స్తోత్రములు. ఈ క్రిస్మస్ దినాన మీ ఇంటికి రాగలిగిన పిల్లలు బట్టి వందనాలు. సోదరు రమణమ్మ గారు, సోదరు మేరీ, కృపమ్మ, రాహేలు, ఎలిజబెత్, సోదరు లక్ష్మి, పి లక్ష్మి గారు, జె రాధకుమారి, శివకోటేశ్వరాని, లిలియా, శంకరమ్మ, లక్ష్మి గారు, కృష్ణవేణి, శారా, ఎస్తేరాని, మీనా గారు, మణి గారు, నూరా సిస్టర్, వీళ్ళు బలపరచుము. ఏ కొడుతులో ఉన్నారు యేసునామం తీర్చుము. సుశీల గారు, సరస్వమ్మ గారు, బాలజ్యోతి, శిరీష గారిని జ్ఞాపకం చేస్తున్న వారిని కూడా బలపరచు. సర్ సుబ్బరాయుడు, ఇస్సాకు, పెద్దిరాజు, భాస్కర్, బ్రహ్మయ్య, జోసఫ్, రాజయ్య, సభాసాలం, రత్నరాజు గారు, బన్నవాస్, దయాగర్ గారి గురు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, కృపలో బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. చూడ ఆనందరావు, రాజయ్య, దొరబాబు కొరకు, రవీంద్ర కొరకు, ప్రేమలత, మఠవామి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. రవీంద్ర, నరసింహులు, శైలు, వెంకటేష్, రమేష్, యావేలు, డేవిడ్, తిమోతి, నతానియల్, జైపాల్, పిఎస్ రాజు, చిన్న మోసే, పెద్ద మోసే కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. విజయమ్మ గారు, లక్ష్మి, మేరీ, పద్మ కొరకు, పులమ కొరకు, అరుణ కొరకు, లక్ష్మి కొరకు, సుజానమ్మ, సుధా, లుదియా, సుబ్బలక్ష్మి, దస్తగిరమ్మ, జయ, సరస్వతమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మణిపాల్, మఠం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఎక్కడ తీర్చండి, నామాన్ని భద్రపరచండి. రామయ్య, రాజు, నతానియల్, సుధాకర్ రెడ్డి, కుమార్, పురంధర్, చిన్న, సుబ్రహ్మణ్యం, అదివేలమ్మ, ప్రేమలత, కృష్ణవేణి, మాధవి, పి లక్ష్మి, కళ్యాణి, దేవమ్మ, పెంచలమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా, కొండయ్య భార్య నారాయణమ్మ అనారోగ్యంతో తాకండి. సరస్వతం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని బలపరచుము. రెండయ్య, జయమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచుము. మధు, సిస్టర్ అరుణ, కుమార్తె శారణ కొరకు ప్రార్థన దీవించుము. నరసింహులు, పెంచలమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించుము. ఈ సమయంలో మరి జాన్ బాబు వాళ్ళ మేనల్లుడు సాయి కొరకు, సుదర్శన్ కొరకు సాయి హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ కాబట్టి స్వస్థపరచండి. ఆరోగ్యమైన పిల్లలు కొంతమంది సహోదరులు జైల్లో ఉన్నారు, విడుదల దయచేయి. అకాంపుగుట్టు కొంతమంది బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. కొంతమంది ఇళ్లకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, వారి ఇబ్బందులు కూడా ఇళ్ళకు వారికి జ్ఞాపకం చేసుకో. పని దొరక ఇబ్బంది పడుతున్న కొంతమంది జ్ఞాపకం చేసుకో. చెడు సహవాసంలో కొనసాగుతున్నారు కొంతమంది, విడుదల ఆశపడుతున్నారు, విడుదల దయచేయండి. మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభ సందేశం వారి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి సహాయం చేయమని మీ మెండైన ఆశీర్వాదాలు కోరుకుంటూ ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.